అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 65 విందాం. మధునలా చూస్తూ ఉంటే తనకే తెలియని కొత్త ఫీలింగ్స్ తనలో పుడుతూ ఉంటే ఒక్కసారిగా బొగ్గల్ని వదిలి డ్రైవింగ్ వైపు కాన్సన్ట్రేషన్ చేశాడు అమర్. మధు అయితే మాటరాని బొమ్మలా సైలెంట్గా కూర్చుని ఉండిపోయింది బయటకు చూస్తూ. తండ్రి తాత అంత ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆనందంగా తాతయ్య వైపు చూస్తున్న సమీర అత్తయ్య అన్న పిలుపుకి, అదేనండి ఆ అరుపుకి ఉలిక్కిపడి గది బయటకు వెళ్ళి బాల్కనీలో నిలబడి కిందకు చూసింది. అక్కడ కింద హాల్లో టాండ్ జీన్స్, టైట్ టీషర్ట్ వేసుకుని కర్లీ హెయిర్, ఫెయిర్ స్కిన్, దానికి తగ్గట్టుగా దీటైన అవయవ సంపదతో చూసేవారి కళ్ళు ఇట్టే ఆకర్షించేలా ఉన్న ఒక అమ్మాయి చేతిలో సూట్ కేసుతో నిలబడి అత్తయ్య అని ఆనందంగా పిలవడం గమనించింది. ఆ అమ్మాయి ఎవరా అని అటువైపే చూస్తున్న సమీర భుజం మీద చేతిని వేశాడు దేవేంద్ర. దేవేంద్ర స్పర్శకి అటు తిరిగి చూసింది సమీర. ఫోన్ మాట్లాడడం పూర్తవడంతో ఆమె చేతిలో ఫోన్ పెడుతూ తన కౌసల్య మేనకోడలు, పేరు నివేదిత అన్నాడు కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ వైపు వెళ్తూ. అతనితో పాటు సమీర కూడా కిందకు వెళ్ళింది. వీళ్ళిద్దరూ కిందకు వెళ్ళేసరికి గదిలో నుండి కౌసల్య ఇంకా సరోజ బయటకొచ్చారు. కౌసల్యను చూస్తూనే ఆమెను గట్టిగా చుట్టేసి అత్తయ్య అని ప్రేమగా ఆలింగనం చేసుకుంది నివి. అరే నివి వచ్చేసావా అంటూ మేనకోడల్ని అలియాస్ కాబోయే కోడల్ని ప్రేమగా హత్తుకుంది కౌసల్య. నువ్వు పిలవడం నేను రాకపోవడమా? నిన్ననే అమెరికా నుండి ఇండియాలో ల్యాండ్ అయ్యాను. ఈరోజు నీ ముందు ల్యాండ్ అయ్యాను అంది నవ్వుతూ నివి. నువ్వు నా బంగారానివి, ఈ అత్త చెప్పినట్టే చేస్తావు అంటూ కోడల నుదుటిని ముద్దు పెట్టుకుంది కౌసల్య. అంతలో అక్కడికి వచ్చిన సరోజ ఎలా ఉన్నావు నివేదిత అని అడిగింది. హాయ్ ఆంటీ, ఐఎమ్ గుడ్ అని చిన్నగా నవ్వు ఊరుకుందాము. లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న దేవేంద్ర వర్మను చూపిస్తూ వెళ్ళి కాళ్ళకు దండం పెట్టు అన్నట్టుగా సైగ చేసింది కౌసల్య. అంటూ ముందుకు వెళ్ళి నన్ను ఆశీర్వదించడు తాతగారు అంది అతని కాళ్ళకు దండం పెడుతూ ఆమె. దేవేంద్రవర్మ కాళ్ళకు దండం పెడుతున్న ఆమెను ఆయుష్మాన్ భవ అని దీవించాడు. పైకి లేస్తూ దేవేంద్రవర్మ పక్కనున్న అమ్మాయిని చూస్తూ ఓ నువ్వేనా దేవుని పెళ్లి చేసుకుంది అంది యాటిట్యూడ్గా చూస్తూ ఆమె. దేవని ఏకవచనంతో పిలుస్తున్న ఆమెను చూస్తూ అంది చిన్నగా సమీర. అంటే నీ పేరు మీరా? ఎస్ సమీర రైట్ అంది మరో యాటిట్యూడ్ లెక్కిస్తూ. అవునన్నట్టుగా తలనాడించి ఆమెతో మాట్లాడడానికి ఏమీ లేదన్నట్టు వెనుతిరిగింది సమీర. అంతలో మధువుని ఎత్తుకుని ఇంట్లోకి వస్తూ కనిపించాడు అమర్. మధుని చేతుల్లో ఎత్తుకుని వస్తున్న అమర్ వైపు చూస్తోంది సమీర. అమర్ చంటిపిల్లని ఎత్తుకున్నట్టు మధుని ఎత్తుకుంటే ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా అతన్ని నదివి పట్టుకునుంది, వీడు నావాడు అన్నట్టుగా. సమీర వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ముందు షాక్ అయినా అమర్ చేతుల్లో ఉన్న మధు కాలు వైపు చూసి కంగారు పడింది. కొద్ది సమయం ముందు కారులో సైలెంట్గా కూర్చుని బయటకు చూస్తున్న మధు స్టాప్ అని గట్టిగా అరిచింది. ఆమె అలా అరవడంతో అమర్ కారును సైడ్ కాపాడు. కార్ సైడ్ కాగానే మధు ఒక్క వదిలిన కారు దిగి రోడ్డు మీదకి పరుగు తీసింది. ఆమెను అలా చూసిన అమర్ వాట్ హ్యాపెండ్ అంటూ కంగారుగా ఆమె వెళ్ళిన వైపే చూస్తున్నాడు. మధు వేగంగా పరిగెత్తుకెళ్ళి రోడ్డు మధ్యలో ఎటు వెళ్లాలో దిక్కుతోచక చుట్టూ చూస్తూ ఉన్న ఒక చిన్న కుక్క పిల్లని తన చేతుల్లోకి తీసుకుంది. మధు వెళ్ళడం ఒక్క నిమిషం లేట్ చేసినా ఆ కుక్క పిల్లని వేగంగా వస్తున్న ఆటో గుద్దేసేదేమో. కానీ లక్కీగా మధు ఆ కుక్క పిల్లని సేవ్ చేసింది. కుక్క పిల్లని ఎత్తుకుని ఆడిస్తూ చుట్టూ చూసిన తనకి ఒక చిన్న పాప, తనతో ఇంకొక ఆమె ఏదో వెతుకుతూ అటుగా వస్తుండడం కనిపించి వాని సమీపించి ఇది మీదేనా అంది చేతిలో కుక్కపిల్లని చూపిస్తూ. మధు చేతుల్లోని కుక్కపిల్లని చూడగానే ఆ చిన్న పాప కళ్ళు ఆనందంతో మెరిశాయి. అప్పటి వరకు కన్నీళ్లు కారుస్తున్న చిన్న పాప ఒక్కసారిగా ఆనందంతో నవ్వుతూ మమ్మీ నా పప్పీ దొరికింది అంది. అవును అది మనదే అంటూ మధు చేతుల్లోని పప్పీని తీసుకుని కూతురు చేతుల్లో పెడుతూ థ్యాంక్స్ అండి, మీ వల్లే ఈరోజు మా కుక్కపిల్ల దొరికింది, లేకపోతే మా పాప ఏమైపోయేదో అందావిడ ఆనందంగా. అయ్యో పర్వాలేదండి,
ఇంతకీ తెరా తప్పిపోయింది అంది మధు. మేం దీనికోసం ఫుడ్ కొనడానికి పెట్ షాప్కి వచ్చాం. ఇదేమో మా చేతుల్లో నుండి తప్పించుకుని రోడ్ మీదకు పరుగు పెట్టింది. అందుకే ఇలా వెతుక్కుంటూ వస్తున్నాం. లక్కీగా మీరు కనిపించారు అందావిడ. అంతలో ఆ పాప మధు నడుం చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుని థ్యాంక్ యూ అక్క అంది నవ్వుతూ. యూర్ వెల్కమ్ అంటూ పాప బుగ్గను ముద్దు పెట్టి వాళ్ళకి బాయ్ చెప్పి మధు వెనుతిరిగింది. మధు కారు దగ్గరకు వచ్చి కారులోకి ఎక్కి కూర్చుని ఎక్కడో ఏదో తేడా కొడుతుంటే పక్కకు తిరిగి చూసింది. అమర్ కాల్చేసేలా తన్నే చూస్తున్నాడు ఎర్రటి కళ్ళతో. అతని చూపులకు భయపడుతూ గుటకలు మింగుతూ సే మధు, నీకు అసలు బుద్ధి లేదు. రోడ్ మీద అపాయంలో ఉన్న కుక్క పిల్లని చూడగానే స్టాప్ అని అరిచేసి గౌడిగేదిలా కారు దిగి రోడ్ మీదకల్లా ఉరకొచ్చో చెప్పు. ముందుగా అమర్ గారు పర్మిషన్ తీసుకుని నిదానంగా కారు దిగి నెమ్మదిగా చుట్టూ పరిసరాలు గమనిస్తూ నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పటికే ఆ కుక్కపిల్ల ఏ లారీ, ఆటో, బైక్ కింద పడకుండా ఉంటే అప్పుడు దాన్ని చేతుల్లోకి తీసుకోవాలి. అంతేకాని ఇలా చేస్తావా ఇడియట్ అంటూ తాను తిట్టుకుని అమర్ వైపు చూసి చాలా ఇంకా తిట్టుకోవాలా మీ కోపం చల్లారడానికి అంది కళ్ళు దించుకుని పెదాలు విరుస్తూ. ఒక్క సెకండ్ మధు వైపు చూసి మరో మాట మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు అమర్. తాను తిట్టుకుంటే అమర్ ఈగో సాటిస్ఫై అయి అతని కోపం పోయిందని అర్థం చేసుకున్న మధు అమ్మయ్యా అనుకుంది తన మనసులో. అంతలో కడుపులో నుండి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటే అమర్ వైపు తిరిగి అతని వైపు ఏలగా చూస్తూ నాకు ఆకలేస్తోంది, ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు అంది మధు. ఆ మాటకి వాట్ అన్నాడు అమర్. అదే నాకు ఆకలేస్తోంది, ఏదైనా తిని ఇంటికి వెళ్దాం, అది కూడా మీకు ఓకే అయితేనే అంది చిన్నగా. అమర్ ఏం మాట్లాడకుండా ఓ రెస్టారెంట్ ముందు కారు ఆపి కిందకి దిగు అన్నాడు. తన ముందున్న 5 స్టార్ హోటల్ వైపు చూస్తూ నాకు ఇక్కడ ఫుడ్ వద్దు అంది మధు. ఏ అన్నాడు అమర్. అది నాకు స్ట్రీట్ ఫుడ్ తినాలనుంది అంది ఫేస్ పప్పీలా పెట్టి చూస్తూ. మధు అంత క్యూట్గా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటే ఏమనలేక ఫోన్ తీసి అందులో ఏదో టైప్ చేస్తున్నాడు అమర్. ఏం చేస్తున్నాడు ఈ హల్క్ బాబు? కొంప తీసి స్ట్రీట్ ఫుడ్ అడిగాను కదా అని రెస్టారెంట్లో ఫుడ్ని ప్లేట్లో పెట్టి ఇక్కడికే రోడ్ మీదకి తెమ్మని రెస్టారెంట్ వాళ్ళకి మెసేజ్ చేస్తున్నాడా ఏంటి అనుకుంటూ అతని వైపే కుతూహలంగా చూస్తుంటే గాట్ ఇట్ అంటూ కారు మళ్ళీ స్టార్ట్ చేశాడు అమర్. ఏం గాట్ ఇట్ అని ఆలోచిస్తోంది మధు. అంతలో ఒక స్ట్రీట్ దగ్గర కారు నాపి గెట్ డౌన్ అన్నాడు అతను కిందకి దిగుతూ. ఎక్కడికి వచ్చా అనుకుంటూ కిందకి దిగిన మధుకి మసాలాల వాసన ముక్కుపుటాలకి మంచిగా తగులుతుంటే పక్కకు ఒక లుక్ వేసింది. అక్కడ ఒక స్ట్రీట్ నిండా కొన్ని వందల తోపుడు బండ్లు ఉన్నాయి. అక్కడ పానీపూరి నుండి పిజ్జా వరకు ఏం కావాలన్నా దొరికే విధంగా ఏర్పాటు చేశారు ఆ స్టాల్స్. వాటి వైపు చూస్తూ పెదాలు తడుపుకుంటూ నేను వెళ్ళనా అని అమర్ వైపు చూసింది. గో హెడ్ అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి కార్ బ్యాలెట్కి జారపడి ఫోన్ చూసుకుంటున్నాడు అమర్. మధు ముందు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి ప్లేట్ పానీపూరి అడిగి తీసుకుని ఇష్టంగా తింటోంది. అది చూసిన అమర్ ప్రెట్టి గర్ల్ అనుకున్నాడు తన మనసులో. తింటూ తింటూ అమర్ వైపు చూసి నీకు కావాలా అన్నట్టు చూసింది. వద్దు అన్నట్లు అమర్ సైగ చేసేసరికి తినడంలో మునిగిపోయింది. పానీపూరి తర్వాత చాట్ తింది. దాని తర్వాత కట్లెట్, ఆమ్లెట్, శాండ్విచ్ ఇలా అన్ని రకాలు టేస్ట్ చేసి పొట్ట ఫుల్ అవ్వడంతో లాస్ట్లో కోక్ తాగి డబ్బుల కోసం చేతుల వైపు చూసుకుంది. బ్యాగ్ చేతిలో లేకపోవడం గమనించి ఒక్క నిమిషం అని వాళ్ళకి చెప్పి కారు వైపు వస్తూ ఉంటే అమర్ తన వ్యాలెట్ తీసి ఆమె చేతికిచ్చాడు. వద్దు అని చెప్పాలనుకుంది, కానీ అతన్ని చూస్తూ చెప్పే ధైర్యం లేక వెనక్కి వెళ్ళి వాళ్ళకి డబ్బులు పే చేసి వస్తూ చూసుకోకుండా అక్కడ పక్కనే ఉన్న రాయిని తన్నుకుని కింద పడిపోతుంటే ఆమె పడకుండా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు అమర్. కాపాడినందుకు థ్యాంక్స్ చెప్దాం అనుకుని అటు చూసిన మధు అతని హిట్లర్ చూపుని చూసి జడుచుకుని నోరు మూసుకుంది. అసలు నువ్వు అని అమర్ అంటుంటే ఇడియట్ని అంతేగా అంది మూతి ముడుస్తూ మధు. అవును, నువ్వు నిజంగా పెద్ద ఇడియట్వి అన్నాడు ఎత్తుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతూ కోపంగా. మధుని సీట్లో కూర్చోబెట్టి ఆమె వైపు కోపంగా చూస్తుంటే థ్యాంక్స్ అంది. దేనికి అన్నాడు సేమ్ లుక్ ఇస్తూ.
దేనికి అంటే నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు. అదేనండి, ఇడియట్ ముందు పెద్ద అనే వర్డ్ని చేర్చి పెద్ద ఇడియట్ అన్నారుగా, అందుకు అందొక వెర్రిన ఒకటి నవ్వుతూ. ఆమెలా నవ్వేసరికి పెద్దగా నవ్వేశాడు అమర్. నవ్వుతున్న అవన్నీ చూస్తూ, అమ్మయ్యా మీ కోపం పోయింది, దీనికోసమే నేను ఇలా మాట్లాడాను అంది తాను కూడా నవ్వేస్తూ. రియల్లీ యు ఆర్ మ్యాడ్ అన్నాడు. అవును, కాకపోతే మీ అంత కాదు అంది నవ్వుతూనే రివర్స్ కౌంటర్ వేస్తూ మధు. మధు అలా అన్నా కూడా అమర్ ఆమెను ఏమనకుండా, అది సరే, ఇందాక అదే ఉదయం నువ్వు ఫోన్లో మాట్లాడింది ఎవరితో అని అడిగాడు, ఉదయం నుంచి ఉగ్గపట్టుకున్న ఆత్రాన్ని దింపేసుకుంటూ. ఓ అదా, తన నా ఫ్రెండ్ సావిత్రి. చిన్నప్పటి నుంచి మేమిద్దరం జిగిరీ దోస్తులం, అందుకే నేను దాన్ని డార్లింగ్ అంటాను, అది నన్ను బేబీ అంటుంది అంది మధు వాళ్ళ స్నేహం గురించి చెప్తూ. దాంతో వెంటనే అమర్ మానేసే అన్నాడు. ఏంటి అంది అర్థం కాక అతని వైపు చూస్తూ. తన డార్లింగ్ అండం ఎందుకంటే అని గ్యాప్ ఇచ్చాడు అమర్. చెప్పండి ఎందుకు అని అడిగింది అతని వైపే చూస్తూ మధు. ఇంతలో ఇల్లు రావడంతో కారుని ఆపి, దానికి ఆన్సర్ తర్వాత చెప్తాను, ముందు కిందకి దిగు అన్నాడు తను కారు దిగుతూ. ఏంటో ఈ మనిషి అస్సలు అర్థం కాడు అనుకుంటూ కిందకి కాలు మోపిన మధు అబ్బా అంది బాధగా. అప్పుడే కారు దిగిన అమర్ ఏమైంది అన్నాడు కంగారుగా కారు కట్టి వెళ్ళి. మధు కాలి బొటనవేలు గోరు విరిగొచ్చేసి దాని నుంచి రక్తం వస్తోంది. ఇదెలా జరిగింది అన్నాడు పోతున్న బ్లడ్ని కర్చీఫ్ కట్ట ఆపుతూ. ఇందాక రాయి గుద్దుకున్నప్పుడు ఈ దెబ్బ తగులుంటుంది, నో ప్రాబ్లం నేను చూసుకుంటాను అంది కారులో నుంచి బ్యాగ్ తీస్తూ. అంతే, ఒక్క వదిలిన ఆమెను మళ్ళీ చేతుల్లోకి ఎత్తుకుని ఇంటివైపు నడిచాడు అమర్. అమర్ గారు నన్ను కిందకి దించండి, ఇంట్లో ఎవరైనా మనల్ని ఇలా చూస్తే బాగోదు ప్లీజ్ అని బ్రతిమాలుతోంది మధు. కానీ మధు మాటను అస్సలు పట్టించుకోకుండా ఆమెను అలానే ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. మధు కాలికి రక్తం కారడం చూసిన సమీరా మధుకి ఏమైంది అమర్ అంటూ కంగారు పడుతూ ముందుకొచ్చింది. నాకేం కాలేదక్క, రాయి గుద్దుకుని గోరు చుట్లిందంతే, కానీ ఈయన గారేమో గోరు చుట్లితే దాన్ని కొండంత చేస్తున్నారు అంది అమర్ వైపు చూపుతూ. దానికి అమర్ షటప్ ఇడియట్, కాసేపు కూడా మాట్లాడుకుని ఉండలేవా అంటూ, వదినా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రండి అన్నాడు సమీర వైపు చూసి. సమీర తీసుకొస్తున్నానంటూ సోఫా పక్కనుండే కబోర్డ్ నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అమర్ చేతికి ఇస్తూ, దేవుగారు నన్ను స్టూపిడ్ అని తిడతారు, ఈయనగారు మధుని ఇడియట్ అని తిడుతున్నారు, సరిపోయింది అనుకుంది తన మనసులో. అంతలో సమీర అందించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ నుండి కాటన్ తీసి మధు కాలిగైన గాయాన్ని శుభ్రం చేయడానికి ఆమె పాదం తన చేతిలోకి తీసుకుంటుంటే, బావా వాట్ ఆర్ యూ డూయింగ్ అని గట్టిగా అరిచినట్టుగా అడిగింది నివేదిత. అంతవరకు ఆమెను అస్సలు గమనించిన అమర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమెను చూస్తూ, నువ్వేంటిక్కడ అన్నాడు అసహనంగా. అత్తయ్య రమ్మంటే వచ్చాను అంది నివి. అమ్మ రమ్మంటే వచ్చావు, పనామె పొమ్మంటే పోతావా అన్నాడు విసుగ్గా. నేనొచ్చింది పోవడానికి కాదు, కొందని పంపడానికి అంతని మనసులో అనుకుని బయటకు మాత్రం వచ్చింది వెళ్ళడానికి కాదు అంది. అంటే అన్నాడు కాటన్కి స్పిరిట్ రాస్తూ. అది తర్వాత అత్తయ్య చెప్తుంది, ముందు నువ్విట్రా అంటూ అమర్ చేయి పట్టుకుని వెనక్కి లాగింది నివి. తన చేతిని పట్టుకున్న నివి చేతిని విసురుగా వెనక్కి తీస్తూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను డోంట్ టచ్ మీ అని అన్నాడు విసుగ్గా. నేను కాకపోతే ఇంకెవరు నిన్ను టచ్ చేస్తారు, ఎవరికైనా ధైర్యం ఉందా అంది తన వైపు ఈ కొత్త సాల్ది ఎవరా అని చూస్తున్న మధు వైపు గుడ్లూరిమి చూస్తూ. ఆమె తననే ఉద్దేశించి అంటోందని అనిపించిన మధు, అమర్ గారు కాస్త ఫస్ట్ ఎయిడ్ ఇలా ఇవ్వండి, నేను క్లీన్ చేసుకుంటాను అంది. ఆ మాటకి నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నాను అన్నాడు ఒక ఐబ్రో పైకెత్తి యాటిట్యూడ్గా చూస్తూ అమర్. ఏమని చెప్పారు అంది గుర్తులేక. జస్ట్ షటప్ ఇడియట్ అని అన్నాడు మరోసారి యాటిట్యూడ్గా లుక్ ఇస్తూ. ఆ లుక్ చూసి అబ్బా వీళ్ళ లుక్కులతో చచ్చిపోతున్నాను అని తన మనసులోనే తలకొట్టుకుంది మధు. అంతలో అమర్ ఆ కాటన్ నాకు ఇవ్వు, నేను క్లీన్ చేస్తాను అంది సమీర. నోదినా ఐ కెన్ డూ ఇట్ అంటూ మధు పాదాన్ని చేతిలోకి తీసుకుని స్పిరిట్లో ముంచిన కాటన్ బాల్తో క్లీన్ చేస్తున్నాడు అమర్. అదంతా చూసిన కౌసల్య అక్కడ ఏం మాట్లాడకుండా కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది.
డిస్కస్టింగ్ అంటూ కౌసల్య వెనక్కి వెళ్ళిపోయింది నివి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అనుకుంటూ నాకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం అనవసరమని సరోజ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో జరుగుతోంది, ఏదైతే ఏంటి, అందరూ సంతోషంగా ఉండడం నాకు కావాలనుకుంటూ దేవేంద్రవర్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన గదికి. అమర్ వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తోంది సమీర. స్పిరిట్ దెబ్బ తగిలిన చోట అంటుకోగానే ష్ అని చిన్నగా అరిచింది మధు. ఆమె బాధను చూసి ఇట్స్ ఓకే అంటూ ఆమెను కూల్ చేస్తూ గోరుడిన చోట మందు రాసి బ్యాండెడ్ కట్టాడు అమర్. చేస్తున్న పని అయిపోయాక సమీరకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందించి సోఫాలో కూర్చున్న మధుని మళ్ళీ చేతుల్లోకి తీసుకున్నాడు. ఇదేంటి మళ్ళీ, నేను నడవగలను, అయినా దెబ్బ తగిలింది వేలికి కాలికి కాదు అని చిరుకోపంగా చూస్తూ. అప్పటికే అమరు ఓవర్ ఎఫెక్షన్ తట్టుకోలేక, దెబ్బ తగిలిన వేలుంది కాలికి, కాబట్టి కాలికి స్ట్రెస్ ఇస్తే మళ్ళీ బ్లీడ్ అవుతుంది, అందుకే ఇలా అంటూ ఆమెను కిందకి దింపమని ఎంత చెప్పినా వినకుండా మధుని తన రూమ్ వరకు తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి, ఈరోజు బెడ్ దిక్కుండా జాగ్రత్తగా ఉండు, రేపటికి గాయం కాస్త క్లియర్ అవుతుంది అన్నాడు అమర్. అతని మాట వింటూ డాక్టర్ మీరా నేనా అంది బుగ్గన వేలు వేసుకుని. డాక్టర్ ఎవరనేది కాదు మ్యాటర్, పేషెంట్ ఎవరనేదే మ్యాటర్, అర్థమైందా, డోంట్ వాక్ అని చెప్పి అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయాడు అమర్. అమర్ వెళ్ళిపోయాక అసలు ఈయన గారికి ఏమైంది, నేను అతనితో రానన్నా వినకుండా నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు. నేను ఉదయం ఫోన్లో ఎవరితోనో మాట్లాడితే ఇతగాడికి కోపం వచ్చింది, నన్ను వాళ్ళు ర్యాగింగ్ చేస్తూ ఉంటే టైంకి వచ్చి సేవ్ చేశాడు, కాలేజ్ వదిలే టైంకి వచ్చి పికప్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలితే ఏదో కిడ్నీ ఆపరేషన్ జరిగినట్టు వెళ్ళొప్పిస్తున్నాడు. ఇకపోతే తన మరదల్ని ఇగ్నోర్ చేసి మరీ నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మ్యాటర్ ఏమై ఉంటుంది అని థింక్ చేస్తోంది మధు. అంతలో స్కూల్ నుంచి వచ్చిన బన్నీ మధుకు దెబ్బ తగిలిందని తెలిసి గదికొచ్చాడు. మధు లేచి ఆడలేదని కూర్చునే గేమ్స్ ఆమెతో ఆడుతున్నాడు బన్నీ. రాత్రి భోజనాల టైం అయింది. బన్నీ మధు ఇద్దరూ లిఫ్ట్లో కిందకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. సరిగ్గా అప్పుడే అటుగా వచ్చిన అమర్ అది చూసి, నీకు పెయిన్ ఇంకా ఉన్నట్టుంది, నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకోలేకపోయావా, అక్కడికే నీకు ఫుడ్ పంపించేవాళ్ళం కదా అన్నాడు కన్సర్న్ చూపుతూ. ఆ మాటకు అతని వైపు చూసి చిన్నగా నవ్వి, అమర్ గారు మీరు చూపే కేరింగ్కి థ్యాంక్స్, బట్ నాకు మీరు అనుకున్నంత మరీ పెద్ద దెబ్బేం తగలలేదు అంది మధు. అమర్ ఏదో చెప్తుంటే, అవునరా అమర్, అదేం పెద్ద దెబ్బ కాదు కానీ నువ్వు వచ్చిలా కూర్చో అంటూ తన పక్క సీటు ఆఫర్ చేశాడు దేవేంద్రవర్మ. తాతయ్య మాటను కొట్టిపారేయకుండా వెళ్ళి అతను పక్కన కూర్చున్నాడు అమర్. అప్పుడే నైట్ వేర్లోకి మారిన నివి తన గదిలో నుండి వచ్చి అమర్ పక్కనున్న సీట్లో కూర్చుని హాయ్ బావా అని చిరునవ్వు చిందిస్తూ. అప్పటికే ఆఫీస్ నుంచి అందరూ వచ్చేయడంతో వారందరికీ సమీర ఇంకా కౌసల్య వడ్డిస్తున్నారు. అందరికీ వడ్డిస్తున్న సమీర మౌలికి మాత్రం వడ్డించడం లేదు, అతని సరోజ వడ్డిస్తోంది. దేవి ఏదో మీటింగ్ ఉందని ఒక క్లయింట్ని కలవడానికి వెళ్ళాడు, అందుకే భోజనానికి ఇంకా రాలేదు. అందరూ అక్కడే ఉండడంతో ఇదే సరైన సమయం అనుకుని భర్త వైపు చూసి, ఏమండి ఈ శనివారం మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు అంది. తాను చెప్పబోయే విషయానికి నాంది పలుకుతూ కౌసల్య. దేనికి ముహూర్తం అన్నాడు చంద్రశేఖర్. ఇంక దేనికి, అమ్మారి ఇంకా నివిల ఎంగేజ్మెంట్కి అందామె చాలా కూల్గా. ఆ మాటకి నివి సిగ్గుపడుతోంటే, వాట్, నాకు నీవికి ఎంగేజ్మెంట్ ఏంటి అన్నాడు అమర్ ఆశ్చర్యంగా. అతను అలా అనేసరికి మిగిలిన వాళ్ళు కూడా కౌసల్య వైపు తిరిగి చూస్తున్నారు, ఇది ఇప్పుడు ఫిక్స్ అయింది అని. మధుకి అమరంటే ఇష్టం, నివికి కూడా అమరంటే చాలా ఇష్టం, కానీ కౌసల్యకి నివి అంటే చాలా ఇష్టం. మరి అమర్ పెళ్ళి మధుతో జరుగుతుందా లేక నివేదితో జరుగుతుందా? ఈ విషయాలన్నీ మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.